నమస్తే ధర్మవరం. దేవుడు ఒక రూపంలోనే ఉండడు. భక్తుడి పిలుపు వినిపించే ప్రతి చోట దేవుడు ఉంటాడు. ధర్మవరం సాయినగర్లో వెలిసిన కుల్లాయి స్వామి ఇమాం కాసిం అలీ అక్బర్ స్వామివారి సన్నిధి అలాంటి పవిత్ర స్థలం. మీరు ఒకసారి విశ్వాసం అడుగుపెట్టి చూడండి, మిగతాది స్వామివారే చూసుకుంటారు. కుల్లాయి స్వామి గురించి చెప్పాలంటే భక్తులు తమ బాధలను కోరిన వెంటనే ఆశీర్వదిస్తూ కోరికలను నెరవేరుస్తున్న కుల్లాయి స్వామి వారి కృపా కటాక్షాలు భక్తులకు ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూనే ఉన్నారు. హిందువులకు ఒక దేవుడు, ముస్లిమ్స్కు ఒక అల్లా, క్రైస్తవులకు ఒక యేసుప్రభు, ఇలా కులమతాలకు అతీతంగా ఈ పీర్ల చావడిలో స్వామివారి దర్శనం కలిగిస్తూ వారి కోరికలను తీరుస్తున్న కుల్లాయి స్వామి ఇమాం కాసిం అలీ అక్బర్ స్వామి. ఈ ముగ్గురు కలయిక బ్రహ్మ విష్ణు మహేశ్వర భక్తులకు తోడుగా నీడుగా, ఒక మాటలో చెప్పాలంటే ఒక అనాథకు వారే తల్లిదండ్రులుగా, ఒక గురువుగా, ఆత్మరక్షగా తోడుగా నిలుస్తున్న ధర్మవరం సాయినగర్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పీర్ల చావడి గురించి ఎవరిని అడిగినా చెబుతారు. వారి కష్టాలను స్వామివారి ముందు కూర్చొని మనసులో ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక స్వామివారే పిలిచి నీ కోరిక ఇన్ని రోజులకు తీరుతుందని ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక చిన్న పిల్లవాడు కానీ మనసులో అనుకున్న వెంటనే స్వామివారే మీ కోరికను తీరుస్తున్నాడు. అలాగే కోరిన కోరికలు తీరితే స్వామివారి భక్తులు తలనీలాలు కూడా సమర్పిస్తున్నారు. దాదాపు నేను నాకు ఊహ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ దర్గా అంటే ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. ఈ పీర్ల చావడి దాదాపు 150 సంవత్సరాల క్రితమే నిర్మితమై ఉంది. ఈరోజు ఈ పీర్ల చావడి ఇలా ఉంది అంటే ఎంతమంది పెద్దలు ఈ చరిత్ర వెనుక ఉన్నారో మీరే ఊహించుకోండి. ఒక మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనుషులు కూడా తోడుండరు. కానీ విశ్వాసంతో వేసిన ఒక అడుగు జీవితాన్ని మార్చగలదని ధర్మవరం సాయినగర్లో వెలిసిన ఈ పవిత్ర పీర్ల చావడి ఎన్నో కుటుంబాలకు నమ్మకాన్ని ఇచ్చింది. ఇక్కడ వెలిసిన కుల్లాయి స్వామి ఇమాం కాసిం అలీ అక్బర్ స్వామి వారిని భక్తులు కులమతాలకు అతీతంగా దర్శించుకుంటారు. హిందువైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా భక్తితో వచ్చే ప్రతి ఒక్కరిని ఒక ప్రేమతో ఆశీర్వదిస్తారని విశ్వాసంతో తరతరాలుగా ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఈ పవిత్ర స్థలానికి దాదాపు అంటే చరిత్ర ఉందని పెద్దలు చెబుతుంటారు. ఆ చరిత్రలో ఎన్నో కుటుంబాలు, సేవ, ఎన్నో భక్తుల విశ్వాసం, ఎన్నో అనుభవాలు కలిసిపోయాయి. అందుకే ఈ పీర్ల చావడి ఈరోజు కూడా వేలాది మంది భక్తుల అడుగులతో కలకలలాడిపోతుంది. ఎవరైనా జీవితంలో బాధలు వచ్చినప్పుడు మనసులోని కోరికలను నిశ్శబ్దంగా స్వామివారి ముందు చెప్పుకుంటే ఆ ప్రార్థనను ఫలితం దక్కిందని నమ్మి తమ మొక్కు తీర్చుకోవడానికి తిరిగి వచ్చి తలనీలాలు సమర్పించే భక్తులు కూడా ఉన్నారు. అలాంటి అనుభవాలను చాలామంది తమ జీవితాల్లో పంచుకుంటుంటారు. నేను చిన్నప్పటి నుంచి ఈ పవిత్ర సన్నిధిని చూస్తూ పెరిగాను. మా పెద్దలు చేసిన సేవను చూశాను. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కుటుంబాల్లో నేను ఒకటిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా ధర్మవరం సాయినగర్కు వచ్చినప్పుడు ఈ పవిత్ర సన్నిధిని దర్శించండి, విశ్వాసంతో ప్రార్థించండి. మీ జీవితంలోనూ ఒక మంచి మార్పు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనిషి జీవితంలో సుఖం శాశ్వతం కాదు, కష్టం కూడా శాశ్వతం కాదు. కానీ ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇచ్చేది విశ్వాసం. కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనసును కలిచివేసే బాధలు, కన్నీళ్లు. అలాంటి సమయంలో మనతో అందరూ ఉండకపోవచ్చు. కానీ మనం నిజమైన భక్తితో ప్రార్థించే భగవంతుడు మాత్రం మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టాడు. ప్రార్థన అనేది అద్భుతాలు చేయమని, దేవుడిని బలవంతం చేయడం కాదు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని వినమ్రంగా కోరడం. ఆ విశ్వాసం జీవితం నిలబెడుతుంది. మనస్ఫూర్తిగా మొక్కిన ప్రార్థన ఒక్క రోజులో ఫలించకపోవచ్చు, కానీ నిజమైన భక్తి ఎప్పుడు వృధా కాదు. భగవంతుని సమయం వచ్చినప్పుడు మన కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చే క్షణం తప్పకుండా వస్తుంది. అందుకే జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా ఆశను వదలకండి, విశ్వాసాన్ని కోల్పోవద్దండి. మీకు ఆరాధ్యుడైన దేవుడిని నమ్మండి, హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఎందుకంటే భక్తి ఉన్న చోటే భయం ఉండదు, విశ్వాసం ఉన్న చోట నిరాశ నిలవదు, దైవకృప ఉన్న చోట అసాధ్యం కూడా ససాధ్యమవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ని సదా మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి వీడియోని షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారి సన్నిధి దగ్గర భక్తులు తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు మీరు కూడా చూడవచ్చు. ఎంతో అద్భుతంగా అయితే ఉంటాయన్నమాట. ఈ స్వామివారి కోరిన వెంటనే కోరికలు తీర్చే భగవంతుడు మా ధర్మవరంలో ఉండటం మాకు ఎంతో సంతోషకరం. శ్రీ సత్సాయి జిల్లాలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన చరిత్ర కలిగిన ఎన్నో వీడియోలు అయితే తీసాము, మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. చూడండి, స్వామివారే ఒళ్ళులోకి వచ్చి భక్తులను పిలిచి ఇక్కడ వరాలు ఇస్తుండడం మీరు కనులారా చూస్తున్నారు కదా. ఈ దృశ్యాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. ఓకేనా? ధన్యవాదములండి ప్రతి ఒక్కరికి. మరి స్వామివారి దర్శనం చివరిగా సోమవారం అయితే ఉంటుంది. స్వామివారు శనివారం జల్దీకి అయితే వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరూ ఈ సన్నిధానాన్ని దర్శించుకోండి. ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల